హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచిర్యాల జిల్లాలోని బొక్కలోట గ్రామానికి సమీపంలో ఉన్న గాంధారి కిల్లా జాతరకు వచ్చాం. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇక్కడ మనకు బోనాలు వచ్చేసి గాంధారి కిల్లా దగ్గర 1 ఇయర్కి ఒకసారి జరుగుతాయి. జాతర మాత్రం 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. సో ఇదే మనం జాతర చూస్తున్నాం ఇప్పుడు ఎట్లా జరుగుతుందో. ఇక్కడ మీరు చూడొస్తూ జనాలు ఎంతమంది ఉన్నారో. ఇక్కడ సమీప గ్రామాల నుంచే కాకుండా దూర ప్రాంతాలను కూడా చాలా మంది వచ్చి ఉన్నారు. ఇక్కడ ఇది గోండు రాజులు పాలించారని చెప్తారు. వారికి సంబంధించిన వారు కానీ వాళ్ళకి ఇది ఖచ్చితంగా విజిట్ చేస్తారు దీన్ని. సరే, ఇప్పుడు మనం గాంధారి కిల్లాకి సంబంధించిన విశేషాలను ఒకసారి చూద్దాం. ఇది ఒక చెలిమ లాంటి ఏర్పాటు. ఇక్కడ ఇది నిత్యం మనకు గుట్టపై నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఇది ఒక జీవనదుల్లాగా ఇక్కడ కూడా ఎప్పటికీ మనకు నిత్యం వాటర్ లభిస్తూ ఉంటాయి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. గుట్ట కింద తాగడానికి కూడా వీటిని వాడుతూ ఉంటారు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయన్నది కూడా చాలామందికి తెలియదు. ఎక్కడి నుంచో గుట్టపై నుంచి నీళ్లు వెంబడి వస్తూ ఉంటాయని చెప్తారు. సరే, ఇప్పుడు మన గుట్ట మీద జాతర ఎలా జరుగుతుందో చూద్దాం. ఇదే మా బ్యాచ్, ఒకసారి చూడండి, హాయ్ చెప్పండి. సరే, మరి ఇప్పుడు మనం ఇక్కడ భోగం దాన్ని గుళ్ళు ఉంటాయి, అక్కడ చూడడానికి వెళ్దాం. వీరభద్ర స్వామి ఆర్ కాలభైరవుడు వాడిని పిలుస్తారు. ఇదే మన గుట్టపైకి వెళ్ళడానికి ప్రధాన ద్వారం. సో ఈ ద్వారం ద్వారానే మనం గాంధారి మైసమ్మను దర్శించుకోవడానికి వెళ్తాం. సో ఇక్కడ గాంధారి జాతర జరగడం వల్ల ఇంతమంది మనకు జనాలు కనబడుతున్నారు. సో ప్రతి ఆదివారం కానీ సెలవు దినాల్లో కానీ ఇక్కడ జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు. సో ఇది కాలభైరవ స్వామి విగ్రహం. చూడండి గుట్ట ఎంత పెద్దగా ఉందో. అంతా ఎక్కాలి మనం. ఇప్పుడు మనం గుట్ట పైన ఉన్న 2వ ద్వారం వద్ద ఉన్నాం. ఇక్కడే మన గాంధారి మైసమ్మ తల్లి కొలువై ఉంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరలో దీనికి ముందు రోజు అర్ధరాత్రి పద్మనాయక జటిల వంశస్థులు పూజలు నిర్వహించి దున్నపోతు బలితో ఈ జాతరను ప్రారంభిస్తారని ప్రతీతి. ఈ మహిమగల తల్లిని దర్శించుకొని వారి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన భక్తులను చూస్తున్నాం మనం. ఇక్కడ గుట్ట పైన రాతి మీద చెక్కబడిన దేవతామూర్తుల విగ్రహాలను చూస్తున్నాం మనం. ఇది గుట్టపైకి మెట్ల వలె గుట్టను తొలిచి నిర్మించిన మార్గం ఇది పైకి. ఇప్పుడు మనం చూస్తున్న గాంధారి కిల్లా కోట 12వ శతాబ్దంలో నిర్మించినది. ఇది 12వ శతాబ్దంలో వరంగల్ కాకతీయుల రాజుల కాలంలో వారి సామంత రాజులైన గోండు రాజులు నిర్మించారు. వాళ్ళు తదనంతర కాలంలో రెడ్డి రాజులు, వడ్డె రాజులు పరిపాలన సాగించారని మనకు చరిత్ర ఆధారంగా తెలుస్తుంది. ఇప్పుడు మన గుట్టపై కొలువై ఉన్న నాగశేషుని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఇది 3వ ద్వారం వద్ద ఉంది. దీనికి ఈ విధంగా గుట్ట మార్గం నుంచి వెళ్ళాలి. ఇంతకుముందు మెట్లుండేటి, ఇవి శిథిలమైపోవడం వల్ల ఇప్పుడు మనకు ద్వారం సరిగా కనబడట్లేదు. సో ఇది మనం చూడబోయే నాగశేషుని గుడి. ఇది మొత్తం ఒక గుట్టను తొలిచే నిర్మాణం అయి ఉంటుంది. ఇది ఒకటే కాదు, ఇక్కడ చాలా వరకు ఇక్కడ అన్నీ కూడా గుట్టను తొలిచిన నిర్మాణాలే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము పురాతనమైన నాగదేవత విగ్రహాన్ని. చూడండి, ఇంత చీకట్లో కూడా ఎంత బాగా కనిపిస్తుంది. గోండు వాళ్ళు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు నాగదేవతకు. సో ఇది అయిపోయాక మనం సమతుల బాయికి దర్శించుకోవడానికి వెళ్తున్నాం మనం. ఇది కొంచెం గుట్టకు పైన ఉంటుంది, సో మనం కొంచెం ఎక్కాల్సి వస్తుంది గుట్టను. ఒకప్పుడు ఈ
దారిపై మెట్లు ఉండేవి, ఇప్పుడు అవన్నీ పెగిలించిపోయాయి. ఏ ప్రభు అనద్దు, ఏ మైసమ్మ అనాలి. అరే ప్రభు అయితే మైసమ్మ అయితే ఇక్కడ వచ్చినాం కాబట్టి మైసమ్మ దేవుడు వాళ్ళ దేవుడు అయితే ఇది కూడా ఇదైతే వాళ్ళది కాదా, అన్ని మనే. ఇవే పురాతన కాలంలో నిర్మించిన సమతుల బావిలు. ఇది గుట్ట పైన నిర్మించబడి ఉంది. గుట్ట పైన పడిన నీరంతా ఒక దగ్గరికి వచ్చి స్టోర్ అయ్యే విధంగా నిర్మించారు. నిలకడగా ఉండి వీటినే రాజులు స్నానాలకు కానీ తాగునీటికి కానీ గుట్ట పైనే వాడుకోవడానికి సౌలభ్యం కొరకు వీటిని నిర్మించడం జరిగింది. 7 నులక మంచాల తాడు వేసినా కూడా దీని అడుగు అందేది కాదంట, అంత లోతు ఉండేది ఇక్కడ. సో ఇంకా ఈ గుట్టపై మేము ఇంకా ఏమైనా కవర్ చేయలేని ఉంటే దీన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.